నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన వొకాబులరీ లిస్ట్ను లోతుగా పరిశీలించబోతున్నాం. ఇది పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వాళ్ల కోసం తయారుచేశారు. ఇందులో బి అక్షరంతో మొదలయ్యే 20 పదాలున్నాయి. అవును. కానీ ఇది కేవలం పదాల జాబితా కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ పదాల అమరికలోనే ఒక కథ ఉంది. ఒక ఆలోచన ఎలా పుడుతుంది, దానికి బలం ఎలా వస్తుంది, ఆ తర్వాత దాన్ని ఎలా కాపాడుకోవాలి, చివరికి ఆ ఆలోచనను ఎదుటివారికి అత్యంత ప్రభావవంతంగా ఎలా చెప్పాలి, ఈ ప్రయాణమంతా ఈ 20 పదాల్లోనే దాగి ఉంది. వావ్! చాలా బాగా చెప్పారు. అంటే ఇది కేవలం బట్టీపట్టే క్లాస్ కాదనమాట. పదాల వెనుక ఉన్న శక్తిని, వాటి మధ్య ఉన్న సంబంధాన్ని మనం శోధించబోతున్నాం. సరే, అయితే మొదలు పెడదాం. ఒక ఆలోచనకు పునాది వేయడం దగ్గర్నుంచి మన లిస్ట్లో బట్రెస్ మరియు బుల్వార్క్ అనే 2 పదాలున్నాయి. రెండూ మద్దతు గురించే మాట్లాడుతున్నాయి. ఉదాహరణకు, డేటా బట్రెస్ ది ఆర్గ్యుమెంట్ అని, ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ బుల్వార్క్ ఆఫ్ డెమోక్రసీ అని ఉంది. పైకి చూస్తే రెండూ ఒకేలా అనిపిస్తున్నాయి. అవును, ఇక్కడే అసలు సూక్ష్మభేదం ఉంది. బట్రస్ అనేది ఒక చర్య. అంటే ఒక గోడ కూలిపోతుంటే దానికి ఆసరగా మనం మరో ఇటుకల కట్టడం పెడతాం కదా, అదొక బట్రస్. ఓ, అంటే అప్పటికప్పుడు ఇచ్చే మద్దతు. కరెక్ట్. ఇప్పటికీ ఉన్న ఒక బలహీనమైన దానికి అదనపు బలాన్నివ్వడం. మన ఉదాహరణలో కూడా వాదన బలహీనంగా ఉంది, దానికి డేటా వచ్చి బలాన్నిచ్చింది. అంటే బట్రెస్ ఒక అదనపు సపోర్ట్ సిస్టమ్ లాంటిది. మరి బుల్వార్క్ అది కూడా సపోర్టే కదా? బుల్వార్క్ ఆ ఇంటి పునాది లాంటిది. అది తాత్కాలికం కాదు, శాశ్వతం. ఒక కోటగోడ నగరాన్ని శత్రువుల నుండి ఎలా కాపాడుతుందో అలాగే రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుతుంది. అది లేకపోతే మొత్తం వ్యవస్థే కూలిపోతుంది. అంతే. సో బట్రస్ ఈజ్ యాడింగ్ సపోర్ట్, బుల్వార్క్ ఈజ్ ద సపోర్ట్. ఒకటి సహాయక చర్య అయితే మరొకటి రక్షణ కవచం. చాలా స్పష్టంగా అర్థమైంది. పునాది వేశాం, రక్షణ కవచం ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఆ వ్యవస్థ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడాలి. మన లిస్ట్లో బూన్ మరియు బౌంటీ అనే 2 పాజిటివ్ పదాలున్నాయి. యూపీఐ ఈజ్ అ బూన్ ఫర్ స్మాల్ బిజినెసెస్ మరియు ఫార్మర్స్ ఎంజాయ్డ్ ద బౌంటీ ఆఫ్ అ గుడ్ హార్వెస్ట్. రెండూ మంచివే, కానీ ఒకే రకమైన మంచా? కాదు. బూన్ అంటే ఒక సమస్యకు దొరికిన వరం లాంటిది. అంటే యూపీఐ రాకముందు చిల్లర వ్యాపారులకు డిజిటల్ పేమెంట్స్ ఒక పెద్ద తలనొప్పి. యూపీఐ ఆ సమస్యను పరిష్కరించి వాళ్లకొక వరంగా మారింది. అంటే ఒక నిర్దిష్టమైన లక్షిత ప్రయోజనం. అవును. మరి బౌంటీ అలా కాదు. బౌంటీ అనేది ప్రకృతి మనకు ఉదారంగా ఇచ్చే సమృద్ధి. మంచి వర్షాలు పడ్డాయి, పంటలు బాగా పండాయి. అది ప్రకృతి మనకిచ్చిన బౌంటీ. ఓకే, దానికొక నిర్దిష్ట సమస్యకు పరిష్కారం అనే టార్గెట్ లేదు. లేదు, అది కేవలం సమృద్ధి. ఒకటి మానవ నిర్మిత పరిష్కారం, మరొకటి ప్రకృతి ప్రసాదించిన కానుక. మనం ఒక వ్యవస్థను నిర్మించాం, దాని ప్రయోజనాలను చూశాం. కానీ ఆ వ్యవస్థలో పనిచేసేది మనుషులే కదా. వాళ్ల ప్రవర్తన సరిగ్గా లేకపోతే అదే మన తర్వాతి అంశం అనిపిస్తోంది. మన లిస్ట్లో బ్యాష్ఫుల్, బిలిటిల్, బ్రేజన్ మరియు బఫూన్ అనే 4 అద్భుతమైన పదాలున్నాయి. నిజమే. ఇవి కేవలం ప్రవర్తనలు కావు. ఇది ఒక స్పెక్ట్రం లాంటిది. ఒక చివర బ్యాష్ఫుల్ ఉంది, అంటే సిగ్గు, బిడియం. ద బ్యాష్ఫుల్ స్టూడెంట్ అవాయిడెడ్ ఐ కాంటాక్ట్. ఈ ప్రవర్తన వల్ల ఎవ్వరికీ హాని లేదు. ఇది ఆ వ్యక్తి అంతర్గత ప్రపంచానికి సంబంధించింది. వాళ్ళు తమలోకి తాము కుంచుకుపోతారు. అవును. కానీ స్పెక్ట్రంలో ముందుకు వెళ్తే బిలిటిల్ వస్తోంది. ఇది అంతర్గతం కాదు, ఇది ఇతరులపై చేసే దాడి. డు నాట్ బిలిటిల్ అదర్స్ ఎఫర్ట్స్ అని మన సోర్స్ చెబుతోంది. అంటే ఇతరులను మాటలతో కించపరచడం. అవును, వాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం. బ్యాష్ఫుల్ వ్యక్తి తనను తాను చిన్నగా చేసుకుంటే, బిలిటిల్ చేసే వ్యక్తి ఇతరులను చిన్నబుచ్చుతాడు. ఇక మూడోది బ్రేజన్. వీళ్ళు విలమాలను, సిగ్గును, విమర్శలను దేన్నీ పట్టించుకోరు. బహిరంగంగా, నిర్లక్ష్యంగా తప్పుచేస్తారు. ఇట్ వాజ్ అ బ్రేజన్ మిస్యూజ్ ఆఫ్ అథారిటీ అనే వాక్యం చూస్తే ఇందులో తప్పు చేస్తున్నాననే స్పృహ కూడా లేని ధైర్యం కనిపిస్తుంది. అంటే ఒకరు లోపలికి కుంచుకుపోతారు, బ్యాష్ఫుల్. మరొకరు ఇతరులను తొక్కేసి పైకి రావాలని చూస్తారు, బిలిటిల్. ఇంకొకరు నియమాలను పట్టించుకోకుండా దూసుకుపోతారు, బ్రేజన్. మరి బఫూన్ ఎక్కడొస్తాడు? ఈ పదం వినడానికి కొంచెం హాస్యంగా ఉంటుంది. బఫూన్ అనేదే ఈ ప్రవర్తనల పర్యవసానం అని చెప్పొచ్చు. తెలివి తక్కువ పనులు చేసి
అందరి ముందు నవ్వుల పాలయ్యే వ్యక్తిని బఫూన్ అంటారు. అంటే ఆ బ్రేజన్ ప్రవర్తనే కొన్నిసార్లు ఒక వ్యక్తిని బఫూన్గా మార్చేస్తుందంటారా? మార్చేయొచ్చు. కాబట్టి ఈ 4 పదాలు ఒక వ్యక్తి యొక్క సామాజిక వైఖరిని చూపిస్తాయి. ఆత్మన్యూనత నుండి ఇతరులపై ఆధిపత్యం వరకు, చివరికి నవ్వుల పాలవ్వడం వరకు. ఈ ప్రవర్తనల సమూహంలోనే బీమోన్ మరియు బ్రాండిష్ అనే పదాలను కూడా చేర్చొచ్చు కదా? తప్పకుండా. ఇవి కూడా భావోద్వేగాలను బయటపెట్టేవే. మెనీ స్టూడెంట్స్ బిమూన్డ్ ద టఫ్ పేపర్, ప్రొటెస్టర్స్ బ్రాండిష్డ్ పోస్టర్స్ ఔట్సైడ్. అవును, బిమోన్ అంటే కేవలం బాధపడటం కాదు, దాని గురించి వాపోవటం, ఫిర్యాదు చేయటం. అది మాటల ద్వారా వ్యక్తమయ్యే నిస్సహాయ అసంతృప్తి. మరి బ్రాండిష్? బ్రాండిష్ అనేది వస్తువుల ద్వారా దూకుడుగా లేదా ఉత్సాహంగా ప్రదర్శించడం. కత్తిని గాలిలో ఊపినా, నిరసనకారులు పోస్టర్లను ప్రదర్శించినా అది బ్రాండిషింగ్ అవుతుంది. ఓ, ఒకటి నిశ్శబ్దంగా వాపోతే మరొకటి బహిరంగంగా ప్రదర్శిస్తుంది. కరెక్ట్. రెండూ బలమైన భావోద్వేగాలే. సరే, ప్రవర్తనల నుండి చర్యలకు వద్దాం. మన లిస్టులో బైపాస్, బార్టర్, బ్లైట్ అనే పదాలున్నాయి. మెనీ ట్రై టు బైపాస్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్. అంటే నియమాలను తప్పించుకోవాలని చూడటం. అవును, రోడ్డు మీద ట్రాఫిక్ను బైపాస్ చేయటం వేరు, ఒక వ్యవస్థలోని నియమాలను బైపాస్ చేయటం వేరు. మొదటిది సౌలభ్యం కోసం, రెండోది వ్యవస్థను మోసం చేయడానికి. సరిగ్గా చెప్పారు. ఇక బార్టర్ అనేది డబ్బు ప్రమేయం లేని ఒక పురాతన ఆర్థిక చర్య, వస్తు మార్పిడి. కాని మూడోదైన బ్లైట్, ఇది చాలా శక్తివంతమైన ప్రతికూల పదం. అవును, కరప్షన్ కెన్ బ్లైట్ డెవలప్మెంట్. ఈ వాక్యం చాలా బలంగా ఉంది. బ్లైట్ అంటే కేవలం పాడు చేయడం అని అనుకోలేం, అంతకంటే ఎక్కువే ఉందిందులో. చాలా ఎక్కువుంది. బ్లైట్ అంటే అసలు అర్థం పంటలకు పట్టే తెగులు. అది ఒక మొక్కతో మొదలై మొత్తం పొలాన్ని నాశనం చేస్తుంది. ఓకే. అలాగే అవినీతి అనే తెగులు అభివృద్ధిని నాశనం చేస్తుంది. ఇది ఒక చిన్న సమస్య కాదు, మొత్తం వ్యవస్థను లోపలి నుండి తినేసే ఒక వ్యాధిలాంటిది. నిజమే, ఒక పదం మొత్తం చిత్రాన్ని మార్చేసింది. ఇదే కోవలో బ్రిస్క్ అనే మరో యాక్షన్ వర్డ్ ఉంది. దెర్ వాజ్ బ్రిస్క్ యాక్టివిటీ అట్ ద బ్యాంక్ కౌంటర్స్. ఇది కేవలం వేగంగా అనడం కంటే భిన్నమైనదా? చాలా భిన్నమైనది. బ్రిస్క్ అంటే కేవలం వేగం కాదు, అందులో శక్తి, ఉత్సాహం, సామర్థ్యం కూడా ఉన్నాయి. ఉదయం పూట ఒక పాపులస్ రైల్వే స్టేషన్ను ఊహించుకోండి. అందరూ వేగంగానే ఉంటారు, కాని అక్కడ గందరగోళం ఉండదు. అన్నీ కలిసి ఒక శక్తివంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. అదే బ్రిస్క్. పని ఫాస్ట్గా జరుగుతోందంటే అది గజిబిజిగా కూడా ఉండొచ్చు. అవును, కాని బ్రిస్క్గా జరుగుతోందంటే అది వేగంగా, సమర్థవంతంగా, జీవంతో సాగుతోందని అర్థం. అర్థమైంది. ఇక కొన్ని అధికారికమైన పదాలున్నాయి. బిఫిటింగ్, బిహూవ్, బెస్టో, బిట్రోద్. ఇవి రోజువారీ సంభాషణల్లో ఎక్కువగా వినం కదా? నిజమే. ఇవన్నీ ఒక వ్యక్తికి, వారి హోదాకు మధ్య ఉన్న సంబంధాన్ని నిర్వచించే పదాలు. ఉదాహరణకు, హిస్ బిహేవియర్ వాజ్ నాట్ బిఫిటింగ్ అ లీడర్ అంటే అతని ప్రవర్తన ఒక నాయకుడికి తగినట్టుగా లేదు. అంటే ఆ హోదాకు ఉండాల్సిన గౌరవాన్ని అతను నిలబెట్టలేకపోయాడని చెప్పడం. అంతే. అలాగే బిహూవ్ కూడా. ఇట్ బిహూవ్స్ క్యాండిడేట్స్ టు రీడ్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ. ఇది యూ షుడ్ రీడ్ అని చెప్పడం కంటే చాలా బలంగా ఉంది. అవును, ఇట్ ఈజ్ యోర్ డ్యూటీ అని చెప్పడానికి ఇదొక అధికారికమైన పద్ధతి. ఇది ఒక కర్తవ్యాన్ని, బాధ్యతను గుర్తుచేస్తోంది. మరి బిస్టో? బిస్టో అంటే గౌరవప్రదంగా ఇవ్వడం. ది అవార్డ్ వాజ్ బిస్టోడ్ అపాన్ హర్. గివన్ అనడానికి బదులుగా బిస్టోడ్ వాడటం వల్ల ఆ అవార్డ్ ఒక గొప్ప గౌరవంగా, సగౌరవంగా ప్రదానం చేయబడింది అనే భావన కలుగుతుంది. ఇక బిట్రోద్డ్ కూడా ఎంగేజ్డ్ అనడానికి బదులుగా వాడే ఒక సాంప్రదాయబద్ధమైన పదం. అవును, ఈ పదాలన్నీ హోదా, బాధ్యత, గౌరవం అనే 3 స్తంభాలపై నిలబడతాయి. మన ప్రయాణంలో చివరి అంకానికి చేరుకున్నాం. ఇక్కడ సంఘర్షణ మరియు సంభాషణకు సంబంధించిన 2 పూర్తి భిన్నమైన పదాలున్నాయి. ఒకటి బెలికోజ్, యుద్ధ స్వభావం గల. ద కంట్రీస్ మేడ్ బెలికోజ్ స్టేట్మెంట్స్. ఇది వినడానికే చాలా తీవ్రంగా ఉంది. అవును, ఇది కేవలం కోపాన్ని లేదా దూకుడును సూచించదు. ఇది యుద్ధానికి దారితీయగల స్వభావాన్ని సూచిస్తుంది. ఒక వ్యక్తి అగ్రెసివ్గా ఉన్నాడంటే అతను వాదనకు దిగుతాడేమో, కాని బెలికోజ్గా ఉన్నాడంటే
అతను పోరాటానికి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడనే అర్థం. దౌత్యపరమైన భాషలో ఇది అత్యంత ప్రమాదకరమైన పదం. ఖచ్చితంగా. అయితే బ్రేజన్ మరియు బెలికోజ్ రెండూ దూకుడిని చూపిస్తాయి కదా. ఒక రాజకీయ నాయకుడు చేసే బ్రేజన్ ప్రకటనకు బెలికోజ్ ప్రకటనకు తేడా ఏమిటి? మంచి ప్రశ్న. బ్రేజన్ అనేది నియమాలను, నైతికతను ఉల్లంఘించడం. అది సిగ్గులేనితనం. ఒక నాయకుడు అవినీతి ఆరోపణలు వచ్చినా పట్టించుకోకుండా తిరుగుతే అది బ్రేజన్. కాని అదే నాయకుడు పొరుగుదేశంపై దాడి చేస్తాం అని ప్రకటనలు చేస్తే అది బెలికోజ్. ఓ, ఇప్పుడు స్పష్టమైంది. ఒకటి సామాజిక నియమాలను ఉల్లంఘిస్తే మరొకటి యుద్ధాన్ని ప్రేరేపిస్తోంది. సరిగ్గా చెప్పారు. దీనికి పూర్తి వ్యతిరేకమైన పదం మన లిస్టులో చివరిది, బ్రెవిటీ, సంక్షిప్తత. ఎస్ఎస్సి వాల్యూస్ బ్రెవిటీ ఇన్ ఆన్సర్ రైటింగ్. ఒకటి యుద్ధాన్ని ప్రేరేపిస్తే మరొకటి స్పష్టతను కోరుతోంది. ఈ రెండిటి మధ్య సంబంధమేమిటి? ఇక్కడే మన మొత్తం చర్చకు ముగింపు దొరుకుతుంది. బెలికోస్ ప్రకటనలు తరచుగా సుదీర్ఘంగా, బెదిరింపులతో, అనవసరమైన పదజాలంతో నిండి ఉంటాయి. అవి అస్పష్టతను సృష్టిస్తాయి. అవును. కాని బ్రెవిటీ అంటే క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా చెప్పగలగడం. ఇది అత్యంత శక్తివంతమైన నైపుణ్యం. అనవసరమైన మాటలు లేకుండా విషయాన్ని చెప్పడం ద్వారా అపార్థాలను, సంఘర్షణలను నివారించవచ్చు. అంటే మాటలు ఎక్కువైతే గొడవలెక్కువవుతాయి, మాటలు తక్కువైతే స్పష్టత పెరుగుతుంది అన్నమాట. ఖచ్చితంగా. పరీక్షల్లోనే కాదు, జీవితంలో కూడా బ్రెవిటీ అనేది స్పష్టమైన ఆలోచనకు నిదర్శనం. తక్కువ మాటల్లో ఎక్కువ అర్థాన్ని చెప్పగలగడమే దాని గొప్పతనం. సంక్షిప్తత ఆత్మవిశ్వాసానికి చిహ్నం. అద్భుతం. మనం బట్రస్తో మొదలుపెట్టాం, ఒక వాదనకు బలాన్నివ్వడం దగ్గర. అక్కడ నుండి బుల్వర్క్తో ఆ వాదనను కాపాడే వ్యవస్థలు చూశాం. బూన్తో దాని ప్రయోజనాలను అర్థం చేసుకున్నాం. ఆ వ్యవస్థలోని మనుషుల ప్రవర్తనలను బ్యాష్ఫుల్ నుండి బ్రేజన్ వరకు విశ్లేషించాం. వాళ్ల చర్యల పర్యవసానాలను గమనించాం. చివరికి బెల్లికోజ్ వంటి సంఘర్షణపూరిత భాష నుండి బ్రెవిటీ అనే స్పష్టమైన, శక్తివంతమైన సంభాషణ వద్దకు ఎసి ఆగాం. నిజమే. ఒక ఆలోచనను నిర్మించడం నుండి దాన్ని ప్రభావవంతంగా చెప్పడం వరకు ఒక పూర్తి చక్రాన్ని చూశాం. ఈ పదజాలం కేవలం పరీక్షల కోసం గుర్తుంచుకోవాల్సిన జాబితా కాదు. ఇది ప్రపంచాన్ని విశ్లేషించడానికి ఉపయోగపడే సాధనాల పెట్టెలాంటిది. ప్రతి పదం ఒక విభిన్నమైన అర్థాన్ని, భావోద్వేగాన్ని మోసుకొస్తోంది. అవును. ఈ చర్చ ముగించే ముందు ఒక ఆలోచన. ఈ మూలం పోటీ పరీక్షల గురించి చెబుతోంది. కానీ మనం ఈరోజు చర్చించుకున్న వాక్యాలను మళ్లీ గుర్తు చేసుకుంటే, కరప్షన్ కెన్ బ్లైట్ డెవలప్మెంట్ లేదా ద కాన్స్టిట్యూషన్ ఇస్ అ బుల్వార్క్ ఆఫ్ డెమోక్రసీ వంటివి. ఈ వాక్యాలలో ఉన్న బ్లైట్ లేదా బుల్వార్క్ లాంటి పదాల అసలైన బరువును, వాటి వెనక ఉన్న తీవ్రతను అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రతిరోజు చదివే వార్తలను, చూసే దృష్టికోణంలో ఏదైనా మార్పు వస్తుందా? ఆలోచించాల్సిన విషయం.